హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము తిరుమల అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, జపాలికి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి రోజు తిరుమలలో జపాలిలో చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఆయన పుట్టింది అక్కడే కదా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట. సో మేము ఎప్పుడు హనుమాన్ జయంతి రోజు వెళ్ళలేదు, ఎందుకో ఈసారి వెళ్ళాలనిపించింది, అందుకే స్టార్ట్ అయిపోయినాం అనమాట. క్లైమేట్ చాలా అంటే వర్షం పడేలా ఉంది. సో ఇంకా బైక్ పైన వెళ్ళాము. సో అక్కడి వరకు వెళ్ళాక ఏమైందంటే, అక్కడి నుంచి మనం తిరుమల వరకు వెళ్ళాము. తిరుమల నుంచి జపాలికి వెళ్ళే రూట్లో బైక్ కార్స్ అన్నీ ఆపేశారనమాట. బస్సులోనే వెళ్ళాలంట అందరూ. సో అక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ అక్కడ పార్క్ చేసి అందరూ బస్సు ఎక్కేసారనమాట. బస్సులోనే వెళ్ళాలని రూల్ ఉంది, అక్కడ ఎవరిని ఎంట్రీ చేయడం లేదు. సో మేము కూడా అక్కడ బైక్ పెట్టేసి మేము బస్సు అయితే ఎక్కేసామన్నమాట. సో ఫైనల్లీ బస్సు ఎక్కాలని ఉంది ఈరోజు. సో బస్సు ఎక్కేసాము, చాలా హ్యాపీగా ఉంది. జపాలికి వెళ్తున్నాము. ఇంకా కొంచెం డిస్టెన్సే ఉంది, ఎక్కువ లాంగ్ అయితే లేదు. సో కొంచెం ఒక 5 to 10 minutes డిస్టెన్స్ అనమాట. సో వీళ్ళు చేసింది అయితే చాలా కరెక్ట్ అని నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ వెహికల్స్ అన్నీ వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. అక్కడ వెహికల్స్ తిప్పుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది అనమాట జపాలి దగ్గర. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. మేము ఫస్ట్ ఎందుకు బస్సు పెట్టారా అనుకున్నాము, కానీ అక్కడ రష్ చూసి అనిపించింది అసలు అక్కడికి ఆపేసి చాలా మంచి పని చేశారు. సో వెహికల్స్ అంతా కూడా చాలా హెవీగా ఇక్కడికి వచ్చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే వన్ వేనే ఇక్కడ ఉండేదన్నమాట మనకి రూట్, కాబట్టి బస్సెస్ కూడా తిరుగుతూ ఉంటాయి, కార్స్ బైక్స్ ఇవంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి టైం కూడా వేస్ట్ అయిపోయేది. మాకైతే చాలా మంచి పని చేశారనిపించింది టీటీడీ. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ట్రాఫిక్ అంటే రూల్ పెట్టారు కదా, కంపల్సరీ బస్సులో వెళ్ళాలని. సో అందరూ బస్సులో వెళ్ళిపోతుంటారనమాట. సో అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. మేము తొందరగానే వచ్చేసాము జపాలి దగ్గరికి. వచ్చేసాక బస్ దిగాక యాక్చువల్గా ఇక్కడ రూట్లో వస్తున్నారు, మాకు అర్థం కాలేదు. మేము ఎప్పుడు ఇక్కడ స్టెప్స్ పైన వెళ్ళాము, ఇక్కడ వస్తున్నారు జనాలు. వెళ్ళాలి, ఒకవేళ ఇటు కూడా రూట్ ఉందేమో, షార్ట్ కట్ ఉందేమో, స్టెప్స్ ఎక్కితే కొంచెం కష్టం అవుతుంది అని. ఇటు దగ్గర గుడికి అంటే మెట్లు ఎక్కకుండా దూరం ఉంటుందా ఇటు సైడ్ కూడా? అంతే, ఓకే. ఇదే ఓకే. షార్ట్ కట్ అంట. అంటే ఈ రూట్ ఏమంటే అటు సైడ్ స్టెప్స్ ఎక్కుతాం కదా, అలా కాకుండా కొంచెం ఇది ఫ్లాట్ ఉంటుంది అనమాట. కానీ రాళ్ళు అయితే చాలా గుచ్చుకుంటున్నాయి ఇటు సైడ్. రాళ్ళు గుచ్చుకుంటుంది పాప. ఇదా, కానీ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అంతే. చెప్పులు వేసుకొచ్చేసింటే అక్కడ దిగేసి ఉండొచ్చు. వాటర్ డ్యామ్గా ఉంది. ఈ వెహికల్స్ కూడా పోయేటట్టున్నాయి కదా. జపాలి దగ్గరికి అయితే వచ్చేసాము, చాలా తొందరగానే వచ్చేసాము. ఆ స్టెప్స్తో పోల్చుకుంటే ఇది చాలా దగ్గర అనిపించింది. నాకు తెలిసి ఒక 10 minutesలో వచ్చేసామన్నమాట. కానీ అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అసలు చాలా గుచ్చుకున్నాయి అన్నమాట. అదే కొంచెం కష్టమైంది. అది కూడా కొంచెం ప్లేస్ మాత్రమే అలా ఉంది కష్టంగా, మిగతా అంతా నార్మల్గానే బాగానే ఉంది. రోడ్డు కాదు కానీ ఇసుక రోడ్డుగా, మట్టి రోడ్డుగా ఉందన్నమాట. సో తొందరగానే వచ్చేసాము జపాలి. ఇంకా వెంటనే వెళ్ళి దర్శనం చేసుకునేయాలి. ఫుల్ రష్ ఉన్నారు, అదైతే అర్థమవుతుంది. సో కొంచెం లేట్ అవుతుంది. కొంచెం మనకి ఇక్కడ టికెట్స్ ఉన్నాయన్నమాట. టికెట్స్ తీసుకొని వెళ్తే కొంచెం తొందరగా దర్శనం అయిపోతుంది. సో మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చాలా బాగా దర్శనం అయిందండి మాకైతే. అసలు ఎంత బాగా దర్శనం అయింది, చాలా బాగా. ఇక్కడైతే జెండాల పైన చూడండి రాముడు ఫోటోలు పెట్టున్నారు. అసలు ఎంత కళగా ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట, రాముడు ఫోటోలు అనమాట. ఇవి వచ్చి ప్రసాదం, మనం దర్శనం చేసుకొని బయట వచ్చాక ప్రసాదం పంచుతున్నారు. ప్రసాదం కూడా తినేసాము మేము. సో దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసేసుకున్నాము. అలా చుట్టూ మొత్తం చూస్తున్నాము, చాలా రష్ ఉన్నారు.
అంటే ఇక్కడ ఏమంటే కర్పూరం కవర్ తీసేసి దానికి నీకు అప్డేట్ వచ్చిందా ఇంటి అప్డేట్ ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. మేమైతే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయినామన్నమాట. మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాము, దగ్గరగా ఉంది కదా. సో చీకటి అయిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి మేము వచ్చిన దారిలోనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవైతే చెట్లు జింకలు లాగా అనిపిస్తున్నాయి. దర్శనం అయిపోయాక అక్కడ స్వామి తమలపాకులు మాల ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఆయన ఆశీర్వాదం దొరికింది అనుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించింది తమలపాకు మాల తీసుకున్నాక. బస్ అయితే ఎక్కేసామన్నమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్సే అనమాట. మేము అక్కడికి మా వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాము. చాలా బాగా దర్శనం అయింది. రోజు హనుమాన్ జయంతి రోజు జపాలిలో దర్శనం చేసుకోవడం అంటే అసలు అనుకోలేదు ఇక్కడికి వస్తామని. ఎందుకో సడన్గా అనుకున్నాము, స్టార్ట్ అయిపోయినాము. వెంటనే దర్శనం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము తొందరగా. చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వస్తామో, నేను జపాలికి వచ్చి 2 to 3 years అయిపోతుంది ఇప్పటికీ. మళ్ళీ ఇప్పుడు దర్శనం అయిందనమాట. నెక్స్ట్ ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ ఈసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నెక్స్ట్ బైక్లో దిగుతుంటే మనం దిగే దారిలోనే ఆంజనేయ స్వామి అనమాట. అసలు ఎప్పుడో చిన్నప్పుడు ఇలా నడిచి వెళ్ళే దారిలో దేవుడిని దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా దర్శనం చేసుకుంటున్నాను ఈరోజు హనుమాన్ జయంతి రోజు. చాలా హ్యాపీగా ఉంది. మేము అలానే దిగి వస్తుంటే అక్కడ దారిలో దుప్పిలు ఉన్నాయన్నమాట. ఇవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళే దారిలో అయితే ఉండవు, కానీ దిగేటప్పుడు ఎప్పుడు ఇక్కడ జింకలు కానీ ఇలా దుప్పిలు కానీ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎవరో ఏదో తినిపిస్తున్నారనమాట వాటికి, కానీ అవి తినిపించకూడదు అనేసి చెప్తూ ఉన్నారు అందరు అక్కడ. వీటికి ఫీడ్ చేయొద్దండి అనేసి, కానీ వాళ్ళు తినిపిస్తున్నారు. సరే పోనీ పాప వీటికి ఆకలి ఉంటుంది కదా, ఏదో తింటాయిలే అనేసి చూస్తూ ఉన్నామన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది వీటిని చూసాక కూడా. ఎప్పుడు ఏదో ఒకటి జింకలు కానీ దుప్పులు కానీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. తిరుమల చూస్తుంటే ఎంత పచ్చగా, వర్షాలు పడి ఎంత గ్రీనరీగా ఉందంటే అంత పచ్చగా ఉంది మొత్తం చెట్లంతా కూడా. చాలా బాగుంది. వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం పడలేదు. మేము ఎలానో ఇంకా రిటర్న్ అయిపోయాము. దిగే లోపల ఇంకా వర్షం పడితే బైక్లో కదా వెళ్ళేది, చాలా కష్టమైపోతుంది. అమ్మయ్య ఎలానో వర్షం పడలేదు, ఎలానో దిగేసాం అనుకున్నాము. సో ఇంకా ఈరోజు అయితే మేము దర్శనం అయిపోయింది. ఈరోజు మొత్తం 3 ఆంజనేయ స్వామి దగ్గర మేము దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే చూడండి తిరుపతి ఎంత బాగా కనిపిస్తుందో తిరుమల నుంచి. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది తిరుపతి అయితే. ఇది డే టైం కాబట్టి ఇలా బిల్డింగ్స్గా కనిపిస్తుంది. నైట్ టైం అయితే నైట్ చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.